ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి సురేష్ నాయక్ ఆత్మహత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కాకినాడలో సామాజిక న్యాయ సాధన సమితి, బుద్ధవిహార్ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టరేట్, జిల్లా పరిషత్, పూలే విగ్రహం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా జరిగింది. గిరిజనుడు అయిన నీవు రిజర్వేషన్ కారణంగా సీటు పొందావు, ప్రతిభ లేదు అంటూ వేధించడం వల్ల మాత్రమే సురేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉన్నత విద్యా సంస్థల్లో, కళాశాలలో కుల వ్యవస్థ నశించాలని, నాయక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఐతబత్తుల రామేశ్వరరావు నల్ల జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షులు కోరుకొండ భానుమతి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధివిహార్ సెక్రటరీ డాక్టర్ కాశీ రామారావు, SC/ST ఫోరం బయ్య రాజేంద్ర కుమార్, భాషా రాజా, డాక్టర్ రాముడు, విపర్తి సోమశేఖర్, NV అబ్బాయి, MN మూర్తి, కాశీ సత్యనారాయణ, కుమార్ బాబు, KB సిద్ధార్థబాబు, దేవి రమేష్, లైఫ్ లైన్ స్టాఫ్, బుద్ధవిహార్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత వారి జాతిని, ఆ బిడ్డల్ని చూసి జాతి గర్వించే స్థితిలోని ఉన్న బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల క్షోభ ఎంతటిదో అందరూ అర్థం చేసుకోగలం. దీనిని అందరూ కూడా ఖండించాల్సిన సమయం. ఇంకొకసారి మన జాతి బిడ్డల్ని మనం కోల్పోకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు కూడా తన సామాజిక బాధ్యతని గుర్తెరిగి ఇలాంటి కుల వివక్ష జరగకుండా ప్రభుత్వాలని మనం అడగాలి. ప్రభుత్వాలు దీనికి బాధ్యత తీసుకొని ఇలాంటివి హాస్టల్లో జరగకుండా వారి విద్యార్థుల్ని, తర్వాత ప్రొఫెసర్స్ని కూడా హెచ్చరించి కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి చావులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి కుల వివక్షతతో మన జాతి బిడ్డలు, బహుజన జాతి బిడ్డలు చనిపోకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. గుర్తించి చనిపోయాడు. అప్పుడు కూడా మనం చాలా కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడు మనం కొంచెం లేట్ చేసినా ఈ రోజుకి చాలా మంది మన దగ్గరికి వచ్చారు. అందరూ కలిసి ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా మనం మొత్తం ప్రయత్నం చేయాలి. ఇలాగే మన కుర్రోళ్ళు మెరిట్లో రాలేదని ఆ రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి ఎరాజ్ చేస్తే దాన్ని తట్టుకోలేక మరి ఈ కుర్రాళ్ళందరూ కూడా మరి ఆత్మహత్య చేసుకోవడానికి, తర్వాత చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. మన విద్యార్థులు కూడా గ్రహించాలి. ఎందుచేతంటే ఆ హెరాస్మెంట్ ని ఎదుర్కోవాలి. కానీ మనం అందరం కూడా దాన్ని భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం అవసరం లేదు. మనము మూల నివాసులు, మనం కోరేగా ఉదవీరులను గుర్తు చేసుకోవాలి. అందుచేత మనం తప్పనిసరిగా ఒకటిగా ఉండాలి. ఇదంతగా మనం అందరం కూడా ఒక తాటి మీద నడవలసిన అవసరం ఉందని చెప్తూ సెలవు తీసుకున్నాను. జైబీ. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ నందు ఫస్ట్ ఇయర్ జనరల్ సర్జరీ పీజీ చదువుతున్నటువంటి డాక్టర్ సురేష్ నాయక్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఆత్మహత్యనా అని అంటే, లేకపోతే ఇది మొదటిదా అంటే కాదు. మీరు గతంలో చూస్తే ఇలాంటివే రోహిత్ వేముల గారు, అలాగే బొంబాయిలో డాక్టర్ పాయల్ తడ్వి, ఆవిడ కూడా గైనకాలజీ డాక్టర్, ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఇంకో విషయం మిస్ అయ్యాము. అదేంటంటే కేరళలో కూడా గత 15 రోజుల క్రితం ఒక డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు డాక్టర్ సురేష్ నాయక్ గారు. మనం బాగా గమనిస్తే ఇవన్నీ ఆత్మహత్యలు అంటే కాదు. మరి ఏంటివి అంటే ఇవి వ్యవస్థాగత హత్యలు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఈ దేశంలో వేల సంవత్సరాల కుల వ్యవస్థ ఉండి ముఖ్యంగా ఈ దేశ మూలవాసినటువంటి SC/ST OBC మైనార్టీలను అనే కులం పేరు మీద వ్యవస్థాగత హత్యలు చేయడం జరుగుతుంది. అణగారిన వర్గాల పైన మరి కుల వివక్షత చూపించడం, వాళ్ళు ఎప్పటికే ఈ కుల వివక్షత వల్ల ఈ సమాజంలో వేలాది సంవత్సరాలు వాళ్ళని చదువుకు దూరం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత SC/ST BC విద్యార్థులు ఉన్నత విద్యలోకి ప్రవేశించి సామాజిక మార్పును కోరుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మీకు తెలివితేటలు లేవు, మీరు రిజర్వేషన్లో వచ్చారు అనేటటువంటి ఒక కారణం చూపించి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళు చనిపోయే విధంగా, ఆత్మహత్య చేసుకునే విధంగా పురుకొల్పుతూ ఉన్నారు. మరి EBC రిజర్వేషన్లో చాలా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి గత 5 సంవత్సరాలుగా ఈ దేశంలో అంటే SC/ST BC వర్గాల వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి EBC విద్యార్థులు మరి విశ్వవిద్యాలయాల్లో ఉంటున్నారు. వాళ్ళకి లేనటువంటి మెరిట్ వీళ్ళకి OBCకి అంటే ఓపెన్ కాంపిటీషన్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి SC/ST BC విద్యార్థుల పట్ల కూడా సమాజంలో ఇలాంటి వివక్షతను
చూపించడం అనేది సభ్య సమాజం సిగ్గుపడాలి. మేధావర్గం అంతా ముందుకు రావాలి. అలాంటి వాళ్ళని అంటే ఇలాంటి మెడికల్ కాలేజీల్లో ఇలాంటి వివక్షత జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేమంతా ఇక్కడ ప్రజా సంఘాల వాళ్ళు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం.